వరుస ప్రమాదాలు ఇటు ప్రపంచ సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళన గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. విమానం మెట్లెక్కాలంటే కాదు, కనీసం విమానాశ్రయానికి అంటే ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆలోచన కూడా భయపెట్టిస్తోంది. అటువంటి పరిస్థితులకి రోజు రోజు కేవలం భారతే కాదు, ఇటు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక రోజు ఏదో ఒక ఘటన వింటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస విమాన ప్రమాదాలు. అసలు ఏం జరుగుతోంది? ఇదే ప్రశ్న అందరినీ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు. మరి ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇటు భారతీయులకు కూడా ఆందోళన ఎక్కువ అవుతోంది. కొంతమంది అయితే అసలు అక్కడికి వెళ్ళాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆందోళన కలిగిస్తున్న వరుస విమాన ప్రమాదాలు. ఎయిర్ ఇండియా ఫ్లైట్కి మరో ప్రమాదం తప్పింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈసారి ఘజియాబాద్కి సంబంధించి ఘజియాబాద్ కోల్కతా వెళ్లాల్సిన విమానంలో, ఘజియాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 2 గంటలుగా రన్వే మీదే ఉండిపోయింది. మీరు చూడొచ్చు రన్వే మీదే ఉండిపోయింది ఆ విమానం ఎయిర్ ఇండియాకు సంబంధించి. ఈ నేపథ్యంలోని విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వరుస ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. సమస్యపై ఇప్పటివరకు స్పందించలేదు ఎయిర్ ఇండియా. అహ్మదాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఘటన ఆ తీవ్రత మనం చూసాం. అంతేకాదు ఒక్కసారి ఎయిర్ ఇండియా సోషల్ మీడియాని కొడితే నేను ఒక వీడియో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్, అ పర్టికులర్ కంపెనీ, కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది విమానయాన శాఖకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో ప్రయాణికులు ఒక ఆమె చెప్తున్నారు, ఏమని, కనీసం ఏసీ లేదు. అందుకు మీరు చూడొచ్చు ప్రస్తుతం ఆ విమానయాన ప్రయాణికులు ఆ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. మీరు చూడొచ్చు ఎయిర్ ఇండియా సిబ్బందికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బందులు కావచ్చు, మొత్తంగా విమానయానానికి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు. సో ఈ నేపథ్యంలోని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి మాట్లాడుకున్నాంగా. అహ్మదాబాద్ 12వ తారీఖున జరిగింది. ఈ ఘటనలో 240 మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే 30 మంది సుమారుగా అటు ఇటుగా 270కి చేరుకుంటుంది ఆ సంఖ్య. దాంతోపాటు అమెరికాలో మే 22ని ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా 3 మరణించారు. ఈరోజు ఉత్తరాఖండ్కి సంబంధించి మర్చిపోలేదు. ఇప్పుడు ఇంకొక ఘటన ఒకసారి చూద్దాం, ఆ కాన్వర్సేషన్ చూద్దాం, ఎటువంటి వాగ్వాదం జరుగుతోందో. आपका टाइम कंपनसेट नहीं हो पाएगा मैम, बट अभी the person wearing a tie and orange blazer we want to talk to you. But we don't want to talk to you. You have to take it now. कुछ बोल रहे हो, डेट या कुछ खा पी लीजिए मैम, इससे कुछ आपका टाइम कंपनसेट नहीं हो पाएगा मैम, बट अभी the person wearing a tie and orange blazer we want to talk to you. But we don't. అదిగో వరుస విమాన ప్రమాదాలు. కేవలం మచ్చుకు మాత్రమే నేను మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ నుంచి మొదలు పెడితే అమెరికా, నిన్న కేదార్నాథ్, ఈరోజు ఘజియాబాద్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కేదార్నాథ్. అహ్మదాబాద్లో ఆ విమాన ప్రమాదంలో 240 మందికి పైగా 240 మంది ఆన్బోర్డ్లో ఉన్న వాళ్ళు మరణిస్తే, ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన ఘటనలో ఇంకొంతమంది సుమారుగా 270కి చేరుకుంది మృతుల సంఖ్య.
ఇక అమెరికాలో జరిగిన ఆ ఘటన చూడండి. ఇక్కడ కూడా అదృష్టవశాత్తు ప్రమాదంలో మృతుల సంఖ్య అని మనం మాట్లాడుకోకుండా ఉన్నామంటే ఆ కారణం ఎవరిదో తెలుసా? ఆ క్రెడిట్ ఎవరికి వాళ్ళో తెలుసా? అక్కడ పైలట్కి. ఆ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ జెట్ బ్లూలో ఉన్న విమాన ప్రయాణికులు వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అదేంటది, ప్లేన్ బాగానే ఉంది కదా, ఎయిర్పోర్ట్లోనే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా. అసలు విషయం ఒక్కసారి ఆ విజువల్ మీరు పూర్తి స్థాయిలో చూడండి. ఆ విమానం ఎక్కడుందండి? రన్వే మీద లేదు. పక్కన ఉన్న పచ్చగడ్డి మైదానం ఉంది కదా, ఆ పచ్చగడ్డి మీద ఉంది. అంటే రన్వే మీదకి వచ్చేందుకు అవకాశం లేదు. ఏమంటే ఆ పైలట్ ఏం చెప్పారు? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయింది. దీంతో వెంటనే ఏటీసీకి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆ సదరు మహిళా పైలట్ అక్కడ లోపల వాడు ఎవరు భయపడకుండా ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తుంది. సో స్లోగా నెమ్మదిగా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ల్యాండింగ్ చేసే క్రమంలోనే ఇష్యూ తలెత్తింది. దీంతో ఎప్పుడైతే పైలట్ చాకచక్యంగా వ్యవహరించిందో ఇన్ఫాక్ట్ ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎవరికీ తెలియదట, అసలు మా ప్రమాదంలో ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలియదట. ఎప్పుడైతే వాళ్ళు మెట్ల నుంచి కిందకు వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, అయ్యో ఇంత జరిగిందా అంటూ కూడా. సో ఇటువంటి పరిస్థితి. ఇక కేదార్నాథ్కి సంబంధించి ఈరోజు జరిగిన ప్రమాదం. ఈరోజు కేదార్నాథ్ ఆ డేట్లు కూడా మీరు చూడొచ్చు. ఈరోజు కేదార్నాథ్లో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో పైలట్ సహా దాదాపుగా 7 మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి భయం ఇటు ప్రజలకి కలుగుతుందో హెలికాప్టర్ క్రాష్లో. ఎందుకంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణికులతో వెళ్తోంది ఆ హెలికాప్టర్. మార్గ మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతయింది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతోంది అనే చర్చ జరిగిందని అర్థం చేసుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కి బయలుదేరిన హెలికాప్టర్ త్రిజోగి నారాయణ్ గౌరీకుండ ప్రాంతాల దగ్గర మధ్య మాయమైపోయింది, అంటే అదృశ్యమైపోయింది, ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొంతసేపటికి అది కుప్పకూలిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్కి సంబంధించి ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి మురుగేషన్ అని చెప్పుకొచ్చారు ప్రమాదం జరిగిందంటూ కూడా. అయితే ఆ ఘటనకు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఘాజియాబాద్కి సంబంధించి ఘాజియాబాద్లో ఏమంటున్నారు? ఆ ఘటన ఒకసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాజియాబాద్లో నిలిచిపోయింది విమానం అంటూ కూడా. ఇలా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళన గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. అంటే ఆ కథనాన్ని మీకు ముందుంచడంలో భాగంగా ఈ మధ్య కాలంలో 1-2 రోజుల్లో జరిగిన ఘటన మాత్రమే మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ గురించి మాట్లాడుకున్నాం, దాంతోపాటు